డియర్ కోచెస్, మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్. అదేంటంటే మనం జూనియర్స్కి కొంచెం కేర్ఫుల్గా ట్రైన్ చేద్దాం. బేసిక్స్ చాలా 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 కేర్ఫుల్గా ట్రైన్ చేద్దాం. ఎందుకంటే ఆ బేసిక్స్ వాళ్ళ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి క్రికెట్లో. నేను ఈ రీసెంట్ టైంలో చాలామందిని అబ్జర్వ్ చేస్తున్నా. అసలు హెడ్ పొజిషన్ ఉంటలేదు, బాడీ వెయిట్ ముందుకు ట్రాన్స్ఫర్ అవుతలేదు, త్రో రాంగ్ ఉంటుంది, బౌలింగ్ యాక్షన్ రాంగ్ ఉంటుంది. అది మనం ఇప్పుడు కరెక్ట్ చేయలేమంటే అది వాళ్ళ ఫ్యూచర్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. వాళ్ళు పెద్ద అవుతున్న కొద్దీ అది ఎంత కరెక్ట్ చేద్దామన్నా అది కరెక్ట్ కాదు. సో ప్లీజ్ మనం కొంచెం దగ్గరుండి ఓన్లీ పర్సన్ ట్రైనింగ్ కాదు, నార్మల్ వాళ్ళని కూడా అంతే అంతే ఇంట్రెస్ట్ పెట్టి ట్రైన్ చేద్దాం. సో అందరూ పర్సనల్ ట్రైనింగ్ తీసుకోకపోవచ్చు, బట్ మనల్ని నమ్మి మన దగ్గరకు వస్తున్నారు కాబట్టి మనం 100% ఇవన్నీ ట్రై చేద్దాం. సో నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ప్లీజ్ బేసిక్స్ అయితే చాలా చాలా కేర్ఫుల్గా నేర్పించండి. 1-2 ఇయర్స్ ఎంత టైం వచ్చినా సరే, ఇంకొక 1 ఇయర్ ఎక్స్ట్రానే తీసుకోండి, బట్ బేసిక్స్ స్ట్రాంగ్ చేయండి. పేరెంట్స్ మాటలు అసలు పట్టించుకోకండి, వాళ్ళకి ఏం తెలియదు క్రికెట్ గురించి. వాళ్ళు ఎంత ప్రెషర్ పెట్టినా దాన్ని లైట్ తీసుకోండి ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే నేను చాలామందిని చూస్తున్నా, బుక్ చదివి ఒకటి కోచ్ అవుతుండు, కొంతమంది కార్పొరేట్ ప్లేయర్లు ఒక 2-3 ఇయర్స్ క్రికెట్ ఆడిన కూడా కోచ్లు అవుతారు. అండ్ ప్లీజ్ రిమెంబర్, గుడ్ బేసిక్స్ క్రియేట్ ఏ గుడ్ క్రికెటర్, అండ్ గుడ్ క్రికెటర్ క్రియేట్ ఏ బెటర్ ఫ్యూచర్. సో బేసిక్స్ మీద చాలా ఫోకస్ చేద్దాం. ఇట్స్ మై రిక్వెస్ట్.